రేవంత్ గారు అన్నగారు మీకు జేబీఎం నిలుపుతూ సారు మీరు ప్రభుత్వం వచ్చినట్టుంది ఈ మహాలక్ష్మి పథకం పెట్టారు కాబట్టి ఆటోలకు బాగా ఇబ్బంది అవుతుంది సార్. గత కరోనా టైంలో సార్ ఆటోలో నడవకపోతేనే ఎందరో ఆత్మహత్య చేసుకున్నారు సార్. భార్య పిల్లలతో సహా బతుకుడు అంటే కష్టమవుతుంది సార్. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం కరోనా టైంలో సార్ ఆటోలు నడవలేదు సార్. దయచేసి మస్తు మంది సార్ నిరుద్యోగులు చదువుకున్న పిల్లలు సార్ ఇలా జాబులు రాక మేము కూడా చదువుకున్నాం సార్, డిగ్రీ చేసినాం సార్, పీజీ చేసినాం సార్. దయచేసి సార్ రేవంత్ గారు మేము ఏం ఉపాధి లేక ఆటో కొనుక్కొని బతుకున్నాం సార్. ఆ ఆటో కూడా సార్ డబ్బులు లేకపోతే ఈ ఫైనాన్స్లో ఏదో కాయిదాలు పెట్టి సార్ బతిలాడుకొని లక్షలు పెట్టి ఆటోలు తెచ్చుకున్నాం సార్. దయచేసి మాకు ఈ మహాలక్ష్మి పెట్టింది కాబట్టి మాకు ఏదన్నా ఉపాధి కల్పించాలని కోరుతున్నాము సార్. దాని వెంటనే ఈ మహాలక్ష్మి కూడా రద్దు చేయాలని కోరుతున్నాము సార్. మేము ఆటోలు నడుపుకుంటే పొట్ట కడుతుంది సార్, భార్య పిల్లలు బతుకున్నారు సార్. ఒక్కొక్కరు సిటీలో ఉంటే రూమ్కి తీసుకొని కూడా